వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం, జగన్ ఒంటరయ్యాడా, అధికార ప్రతినిధుల మౌనం ఎందుకు అంటూ కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత, ఇక్కడ ప్రతిపక్షానికి కూడా కాదు, ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి జనం ఇవ్వలేదు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడంటూ కూడా ఆయన పక్కన పెడతాం జరిగింది. కేవలం 11 సీట్లు మాత్రమే వాళ్ళు మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకే ప్రతిపక్ష నేత అన్నందుకు మనం సారీ చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన వేసిన అడుగులు కానీ, అదేవిధంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్న తీరు కానీ మనం చూసినట్లయితే, ప్రతి ఇష్యూని జగన్మోహన్ రెడ్డి మోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి పార్టీ పరంగా ఏ ఇష్యూ వచ్చినా ఆయన తరపున మాట్లాడేందుకు కానీ, ఆ ఇష్యూని అదే స్థాయిలో తాము భుజాల మీద వేసుకొని అటు అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు కానీ ఏ ఒక్క నేత కూడా ముందుకు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈ రోజున గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, అదేవిధంగా మాజీలు, తాజాలు అందరూ కలుపుకొని దాదాపు 500 మంది కీలక నేతలు ఉంటారు. అంటే పేరున్న నేతలు, ఎవరైనా జనం గుర్తుపట్టే నేతలు చాలామంది ఉంటారు. ఆ 500 మందిలో ఈరోజు ఒక్కరు కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. సో మొన్నటి వరకు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దగ్గరికి తీయట్లేదు. అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి వెంటే తిరిగే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన తర్వాత. అయినా అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసే ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఈ రోజున ఏ చిన్న ఇష్యూ వచ్చినా, అటు పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాల విషయంలో కావచ్చు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో కావచ్చు, అది ఏ టాపిక్ అయినా, ఈవీఎంస్ మాట్లాడమైనా, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ మళ్ళీ తేవాలన్న అంశమైనా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకో స్కామ్ అయినా, జగన్మోహన్ రెడ్డి స్కామ్ అయినా, ఇంటర్నేషనల్ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరువు పోయిన అదానీ స్కామ్ అయినా, రాష్ట్రంలో ఆయన మీద జరుగుతున్న కొన్ని ఇష్యూలో జరుగుతున్న విజిలెన్స్ విచారణలు అయినా, టీటీడీ అయినా, అదేవిధంగా టీటీడీ లడ్డు అపచారం జరిగిన ఇష్యూ అయినా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డే కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆ పార్టీలోనే కాదు, బయట కూడా నడుస్తున్న చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒంటరయ్యాడా అనేది. జగన్మోహన్ రెడ్డి ఒంటరి కావడం ఒక ఎత్తు అయితే, ఆ పార్టీ తరపున ఎంతోమంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, ఎంతోమంది అద్భుతంగా మాట్లాడే నేతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యారు. నిజంగానే వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడించట్లేదా, జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ మీద తానే కనిపించేందుకు ఆయన తహతహలాడుతున్నారు అనేది కూడా చాలా మందికి వస్తున్న డౌట్. అయితే ఇక్కడ మనం ఒంటరి అయ్యాడని పెడతాం కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం మాట్లాడేందుకే కాదు, ఈ రోజున చూసినట్లయితే మనము పూర్తి స్థాయిలో ఆయన ఎప్పుడైతే బెంగళూరు లాంటి యలహంక లాంటి అక్కడ ఉండి కొన్ని రోజులు, లేకపోతే పులివెందుల నుంచి వచ్చి గన్నవరంలో దిగితేనో ఆయన వెంట ఉండడానికి ఒక నేత కూడా కనిపించట్లేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన దిగుతూ ఉన్నారు, మీరు వచ్చి రిసీవ్ చేసుకోండి అంటూ స్వయంగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్గా ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, సహజంగా అధికారంలో ఉంటే ఒక రకం ఉంటుంది, ప్రతిపక్షానికి పరిమితం అయితే మరో రకం ఉంటుంది. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు 1000 మంది ఉంటే, ప్రతిపక్షంకి వచ్చేటప్పటికి వాళ్ళు 100 మంది అవుతారు. అది ఎక్కడైనా జరిగే సహజమే. కానీ ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఎప్పుడైతే విజయానికి తండ్రులు అనేక మంది ఉంటారు, అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్తారు పెద్దలు. అయితే వేరేస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ తక్కువ మంది కూడా ఈరోజు లేకుండా పోతున్నారు. అందుకు కారణం ఏంటంటే ఆయన వ్యవహరిస్తున్న యాటిట్యూడ్ మాత్రమే. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గురించి కూడా మనం చెప్పుకోవాలి. అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అసలు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కేవలం మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఆయన బటన్ నొక్కే కార్యక్రమం మాత్రమే. ముఖ్యమంత్రి హోదాలో బటన్ నొక్కే కార్యక్రమంలో ఒక 4 లైన్లు స్క్రిప్ట్ రాసిస్తే అటు పవన్ కళ్యాణ్ 2 తిట్లు, ఇటు చంద్రబాబు నాయుడు 2 తిట్లు తిట్టి ఆయన వెళ్ళిపోయేవాళ్ళు బటన్ నొక్కుకొని హెలికాప్టర్లో చెట్లు కొట్టించుకుంటా. సో అది మాత్రమే జరుగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి మౌత్ పీస్ లాగా మాట్లాడేందుకు ఆ రోజున చాలా మంది ఉన్నారు. పర్టికులర్లీ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎవరైనా గట్టిగా తుమ్మినా కూడా వచ్చి ఆయన ముందు ఖండించేవాళ్ళు. దాన్ని ఆయన ప్రధాన సలహాదారుగా ఉండేవాళ్ళు. సకల శాఖ మంత్రి అని పిలిపించుకున్నారు. దానికి సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండేవాళ్ళు ఆయన. ఇక ఆయన సజ్జలు కూడా మాట్లాడలేని అంశాలని అనేక మంది నేతలు వాళ్ళందరినీ కొంత ప్యాక్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఎలాంటి బూతులనైనా మాట్లాడేందుకు వాళ్ళకి ఎండార్స్ కూడా ఇచ్చున్నారు. ఒక రోజా కావచ్చు, ఒక నాని కావచ్చు, ఒక వంశీ కావచ్చు, అలా ఒక ద్వారంపూడి కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇలాంటి నేతలందరినీ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వదిలడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసులుగా వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. ఇక అది కూడా దానికి మించి చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే సోషల్ మీడియా. భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడిచిన జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈరోజు మనం ఒక బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఒక వర్రా వరకు, ఒక శ్రీరెడ్డి దగ్గర నుంచి అనేక మంది నేతలు, అనేక మంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగడటానికి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఇంట్లో లేడీస్ని, వాళ్ళ పిల్లల్ని కూడా వదలకుండా తిడటానికి మాత్రమే సమయం కేటాయించేవాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి చిన్న ఆర్డర్ కూడా వేయకుండానే ఆయన కోసం మాట్లాడడానికి వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది టాప్ టు బాటమ్ అదే ఇంప్లిమెంట్ జరుగుతూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ స్క్రీన్ మీద కనిపించేవాళ్ళు కాదు. ఆయన ఒక హుకుం తాడేపల్లిలో కూర్చొని జారీ చేస్తే మిగతా నేతలంతా కూడా అదే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏదైనా చేసే ధైర్యం ఎవరైనా చేసిన సజ్జలు లాంటి వాళ్ళు తర్వాత వివరణ ఇచ్చుకునేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్స్ చేస్తూనే వచ్చేవాళ్ళు. మనం దాంట్లో భాగంగానే చూడాలి ఈ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళటం కానీ, జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ సంఘటన జరిగిన వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చున్నారు. అదేవిధంగా దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు పార్టీ ఆఫీస్ మీద ఏకంగా దాడికి వెళ్ళడం కానీ, ఇవన్నీ దాడి తప్పేంటి అంటూ కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నన్ను తిడితే దాడి చేశారంటూ కూడా చాలా క్యాజువల్గా మాట్లాడారు ఆయన. సో వీటన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. వీటన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి చిన్న కాలు కదిపిన నేతలు, చిన్న ఈగ కదిలినా, చిన్న ఆకు కదిలినా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మాత్రం ఏది జరగదు. అలా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు 100 మాగదుల తరహాలో ఉండేవాళ్ళు. సలహాదారులు దాదాపు 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ పే స్కేల్స్ ఇస్తూ వచ్చారు. అలా వీళ్ళందరినీ కూడా సప్రెస్ చేస్తూ సజ్జలు లాంటి వాళ్ళు ఒక మోనోపలిగా వ్యవహరించేవాళ్ళు. ఢిల్లీ స్థాయిలో వాయిస్ వినిపించడానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్ళు. ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రతిపక్షంలోని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి చిన్న పెద్ద సీనియారిటీ అనే తేడా లేకుండా ఆ స్థాయిలో ఒక విషయాన్ని నింపే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. రాష్ట్రం మొత్తం కూడా జనం రిలీజ్ అయ్యారు. ఈ పరిస్థితిని గమనించి సరే మొన్న కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి తరపున ఆ స్థాయిలో నిలబడ్డ వాళ్ళల్లో మెజారిటీ మనం ఓడిపోవడం జరిగింది. ఎవరైతే తమ నోటికి పని చెప్పారో, ఎవరైతే అకారణంగా బూతులు మాట్లాడారో, ఎవరైతే బూతుల్ని ఎండార్స్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళందరినీ కూడా చంప పగిలేటట్టు ఈడ్చి కొట్టారు జనం మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు ఒక రోజా కావచ్చు, ఒక నాని కావచ్చు, ఒక వంశీ, ఒక గుడివాడ అమర్నాథ్, ఒక ద్వారంపూడి, వీళ్ళంతా కూడా ఒక అంబటి, వీళ్ళంతా కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ రోజున వీళ్ళని కాపాడే సిచ్యువేషన్లో ఆయన లేరు. వాళ్ళ మీద కేసులు కూడా 30 దాడి జరుగుతూ ఉంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా. అందుకే వీళ్ళెవ్వరూ కూడా జగన్ కోసం ఆ స్థాయిలో ముందుకు వచ్చే సిచ్యువేషన్ ఒకటి లేదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతమంది మీద కేసులు పడుతూ ఉన్నా, అంతమంది మీద కూటమి ప్రభుత్వం వెంటాడుతూ ఉన్నా, ఏ ఒక్క ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్లికో లేకపోతే పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు ఇంటికి దాడికి వెళ్ళిన నందిగామకో మాత్రమే ఆయన మద్దతు తెలపడం జరిగింది. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వర్రా జైల్లో ఉన్నారు, పోర్గడ్డ ఉన్నారు. వీళ్ళెవరికి కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపట్లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ చూసిన తర్వాత అసలు మాట్లాడాలనుకున్న నేతలు కూడా వెనక్కి తగ్గుతూ ఉన్నారు. ఈరోజు స్టార్టింగ్లో ఒక అనిల్ కుమార్ యాదవ్, పాపం ఒక అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆయన వెంట నడిచే ప్రయత్నం, ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండట్లేదు. ఇక మరోవైపు పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నేతల్ని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోర్ అలర్ట్గా ఉండాలి. పార్టీ నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టట్లేదు ఆయన. ఈరోజు చూస్తే ఒక కిలార్ రోషే లాంటి వాళ్ళు, ఆయన మామైన ఈరోజు ఉమారెడ్డి కూడా పార్టీలో యాక్టివ్గా లేరు. ఒక వాయిస్ మంచిగా ఉంటుందనుకో ఉదయభాను లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇక అనేక మంది నేతలు ఈరోజు వరుస పెట్టి బాలినేని లాంటి వాళ్ళు మంచి వాయిస్గా నిలబడ్డారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వరుస పెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు. సరే గెలిచిన వాళ్ళన్నా కాపాడుకుంటా అన్నారా అంటే ఈరోజు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు అంత క్రైసిస్లో కూడా గెలుచున్నారు. బట్ వాళ్ళని అవమానించేలా రోజాకి వ్యాంపర్ చేశారు ఆయన. రోజా చెప్పిన వాళ్ళని పార్టీ నుంచి పెద్దిరెడ్డి అనుచరులైనా సరే ఎక్స్పెల్ చేసే ప్రయత్నం చేశారు. అలా ఎవరిని కూడా కాపాడుకునే ప్రయత్నం జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అందుకే ఆయన కోసం నిలబడే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. ఈవెన్ ఆయన తరపున ప్రభుత్వం తరపున పదవులు అనుభవించిన మోపీదేవి లాంటి వాళ్ళు, బీదా మస్తాన్ రావు లాంటి వాళ్ళు, ఈ రోజున రాజ్యసభ బీసీ కృష్ణయ్య లాంటి వాళ్ళు, ఎక్కడో ఉన్న బీసీ కృష్ణని తీసుకొచ్చి వెతుక్కుని మరీ వచ్చి రాజ్యసభ ఇచ్చారు. మోపీదేవిని మంత్రిని చేశారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రిని చేశారు, రాజ్యసభ కూడా ఇచ్చున్నారు. అయినా సరే ఆయన పార్టీని వదిలిపెట్టారు. ఎందుకంటే ఆ హ్యూమన్ టచ్ అనేది లేకుండా పోతుంది. ఆ ఎమోషన్ అనేది జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకు ఉండట్లేదు అనేది పార్టీలో జరుగుతున్న చర్చ. ఈరోజు వాసిరెడ్డి పద్మ లాంటి ఒక మహిళను తీసుకొచ్చి ఆయన మహిళా కమిషన్ చైర్పర్సన్ చేస్తే ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద బయటకు వచ్చి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి తరపున జూపూడి లాంటి వాళ్ళని ఆయన ఎన్నిసార్లు పార్టీ మారినా మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎత్తున పెట్టుకుంటే ఆయన ఈరోజు పార్టీలోనే లేరు. అలా అనేక పార్టీలో ఉన్న వాయిస్ లేదు. జూపూడి లాంటి వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోయి ఉన్నారు. సో అలా ఎంతో మంది నేతలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్యాంపర్ చేస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో బిజీ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాపాడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి
తన కోసం స్ట్రాంగ్గా డే 1 నుంచి నిలబడే నేతలకు ప్రయారిటీ ఇవ్వకపోవడం కూడా అందుకు కారణం. ఒక కోరుముట్ల శ్రీనివాస్ కావచ్చు, ఒక రాయచోటికి సంబంధించిన ఒక శ్రీకాంత్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డితో డే 1 అడుగులు కలిపారు. ఒక ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కావచ్చు. బట్ వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేయలేదు. తనకి సంబంధం లేకుండా నోరు పెద్దదేసుకుని ఎవరైతే పడిపోయారో వాళ్ళందరినీ కూడా మంత్రులు చేశారు. బట్ వాళ్ళంతా కూడా ఈరోజు ఓటమి పాలై ఇంట్లో కూర్చున్నారు. సో లెట్స్ సీ, మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒంటరయ్యాడన్న ప్రచారం ఉంది. మరి ఆయన కోసం మాట్లాడేందుకు కూడా ఎవరూ లేని పరిస్థితుల్లో ఆయనే టాప్ టు బాటం అన్ని ఇష్యూల మీద మాట్లాడుకుంటా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎప్పటికీ రిలీజ్ అవుతారు, నిజంగానే ఆయన పార్టీ నేతలు మళ్ళా తీసుకొచ్చి పార్టీని రీవ్యాంప్ చేసే ప్రయత్నం చేశారా అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.